మేము నేచర్కి దగ్గరగా ఉంటాం సార్, మేము నేచర్కి ప్రకృతికి దగ్గరగా ఉంటాం అన్నమాట. అది చూడగల అద్భుతం అనమాట. మేము ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా నేచర్ దగ్గరగానే ఉంటాం. శంకరపల్లి రోడ్ల సైడ్ వరకు రిహార్సల్ జరుగుతుంది. సరే ఈవినింగ్ అట్లా సరదాగా వెళ్దాం అనుకున్నాము. ఉంది సార్, అది అద్భుతం. అంటే ఏంటంటే కొన్ని ఏంటంటే ఏదో అద్భుతాలు ఉంటాయి కానీ రియల్గా చూసే అద్భుతాలు ఇది. అంటే మనం ఏదో క్రియేట్ చేసింది కాదు ఇది. ఇది మరి ఎక్కడెక్కడ కంట్రీస్లో మీరు ఎలా ఆరాధన చేస్తారో ఎలా చేసారో కానీ ఇది రియల్గా అంటే బిల్డింగ్లు పార్కులు చూస్తారు, చెట్లు చూస్తారు. ఎందుకంటే మనం ఎంత ఎన్ని అంతస్తులు బిల్డింగ్ ఉండాలి ఎందుకంటే కూడా రియల్ కింద నుంచి వచ్చే భూమి నుంచి వచ్చే అది న్యాచురల్ అనేది అద్భుతం అనమాట. అద్భుతం. ఇంకొక రామోజీ ఫిలిం సిటీ సృష్టించబోతున్నారు మీరు. అవతార్ సినిమా అంటారు, చూశారుగా? అన్నీ వర్క్ జరుగుతుంది. జస్ట్ 1 hour సిటీలో దగ్గరే ఇలాంటి అద్భుతం వరంలో మీరు సూచించినందుకు వెరీ థ్యాంక్స్. వచ్చారా? ఇది సాధారణ విషయం కాదు. మిమ్మల్ని దేవుడు నేచర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇది సాధారణ విషయం కాదు సార్. అంటే ఏదో మన బిజినెస్ ఉండయా, నాకు ఆ కంట్రీలో బిజినెస్ ఉంది, ఈ కంట్రీలో బిజినెస్ చాలామంది చెప్పుకుంటారు, తప్పులేదు. కానీ మన ఇండియాలో అందరూ చూసి గర్వపడే రేంజ్గా మీరు దీన్ని సృష్టించేందుకు అద్భుతం అవతార సినిమాని. మన ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని సిటీలో ఉన్న హైదరాబాద్ ఫుల్ సంపాదించిన ఒక 10,000 కోట్లు ఉంటాయి. ఆయన ఏం తింటాడు? డాక్టర్ ఏం చెప్తాడు? బాబు అన్నం తింటే తెచ్చిపోతాడు, ఆకుకూరలు తిను, పళ్ళు రసాలు తాగు, రొట్టెలు తిను, జొన్న రొట్టెలు తిను. అదే 2 ఎకరాల పొలం ఉన్నాడు ఏం తింటాడు? గది అది తింటాడు. ఇప్పుడు అన్ని అన్నం ఉండదు అదే తేడా ఏమున్నది? ఇప్పుడు తేడా బయటలో ఉంది తప్పక. ఆ 2 ఎకరాల పొలం ఉన్నాడు మంచి రొట్టె తినేసి హ్యాపీగా ఇళ్ళలో పడుకుంటే 5 నిమిషాలు నిద్రపోతాడు. ఈయన నిద్ర పట్టకుండా స్లీపింగ్ పిల్లు వేసుకొని ఏసీ రూమ్ ఉండాలి, అన్నీ ఉండాలి. హ్యాపీనెస్ పోలిస్తే ఆ 2 ఎకరాల హ్యాపీనెస్ 80-90 చూపిస్తుంది. ఈయన 20-30 చూపిస్తుంది. యాక్చువల్ అంటే కామన్ అంటే మనిషి బతికి చెట్టు అన్న నాటు చచ్చిపోవాలని అంటారు కదా. మనిషి పుట్టిన తర్వాత జీవితం ఏం చేయని పర్లేదు, అట్లీస్ట్ ఒక చెట్టు అన్న నాటితే అతను అంటారు. 100 చెట్లు నాటారు, అందరు క్రెడిట్ అంటే అన్ని 100 చెట్లు. ఎస్, మేము దీన్ని డెఫినెట్గా మేము ఒకటి ఇది చేస్తాం. గ్రీన్ గ్రేవ్ 10 ఎకరాలలో ఒక గ్రేవ్ తయారు చేస్తాం. అట్లాగా వచ్చేసి ఐ వాంట్ బికమ్ ఏ ట్రీ, అది నా కాన్సెప్ట్. చనిపోయిన తర్వాత ఇప్పుడు మన బాడీని తీసుకుపోయి తగలబెడతారు, లేకపోతే భూమిలో పెడతారు. తగలబెడితే దాంట్లో నుంచి మళ్ళీ పొల్యూషన్ వచ్చి మళ్ళీ ఫ్యూమ్లు వచ్చేసేసి పొల్యూట్ అవుతుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. సరే, లేకపోతే భూమిలో పెడితే బ్యాక్టీరియా తినేస్తుంది, లేకపోతే ఇన్సెక్ట్స్ తినేస్తుంది. దాని బదులు మా కాన్సెప్ట్ ఏంటంటే ఎరువు ఫర్ ద ట్రీ, మనది బాడీ. మేము మా ఫ్యామిలీ చెప్పింది పెద్ద చెట్టు ఉంది, చచ్చిపోతే దాని కింద పెట్టండి బాబు. ఎస్, ఇది వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. ఇది దాంట్లో ఏంటంటే గ్రీన్ గ్రేవ్ అని చెప్పి, దాంట్లో ఏంటంటే అసలు సెలబ్రిటీస్ చెప్పారనుకోండి ఐ వాంట్ బికమ్ ఏ ట్రీ అని చెప్పి, అది అట్లాగా వస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళు కొంతమందికి వాళ్ళ లైఫ్లో కొన్ని చెట్లు బాగా నచ్చుతుంది. ఈ చెట్టు అయితే బాగుంది, లేదు నేను నా ఫైన్ జాబ్ సెట్ మలవాలి వస్తే ఆయన పేరు రాసి ఉంటుంది. అసలు అద్భుతం సార్ ఇది ఈ కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన వీళ్ళు చిన్నపిల్లల్ని గ్రేవ్ యార్డ్కి ఎవరు తీసుకోవాలి, చూస్తారు భయంకరంగా ఉంటుంది. ఇది చూస్తుంటే పార్క్ టైప్లో ఉంది. అది మా ఫాదర్ చెట్టు, ఇది మా మదర్ చెట్టు అని చెప్పుకోవడానికి చిన్నపిల్లలు ఒక 10 acres ప్లాన్ చేస్తాను సార్. అది గుడ్ ఏప్రిల్లో వెళ్ళిపోతుంది. అది వస్తే మంచి దాన్ని పెద్దోళ్ళ చేత చెప్పిద్దాం దాని గురించి. అద్భుతమైన ప్లానింగ్ సార్ ఇది. అసలు అంటే వరల్డ్లోనే ఇది ఒక అద్భుతమైన, ఇది ఎవరు చేయని ఒక కాన్సెప్ట్, ఇది కొత్తగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు నాటాలి చెట్లు.
బర్త్డేకి నేను చెప్తుంటాను మా ఇంట్లో చనిపోయినా మన ఇంట్లో పుట్టినా కూడా చెట్టు నాట బర్త్డే పార్టీలు ఇంత కేకులు తెచ్చి వేస్ట్ కేకులు దాని బదులు చెట్టు నాటండి ఇంకా బర్త్డే చెట్టు 22nd బర్త్డే చెట్టు ఒక చెప్పు. ఎస్ గుడ్ మంచి కాన్సెప్ట్. ఇలాంటి సెలబ్రిటీస్ దీన్ని డెఫినెట్గా మేము దీన్ని కాన్సెప్ట్ మేము అసలు మాకు నచ్చిన నేచర్ అంటే మాకు ఎక్కడికి వెళ్ళి నేచర్లోనే ఉంటాం అనమాట. ఇది మాకు అద్భుతం నచ్చింది అనమాట. రేపు మా ఫ్యామిలీ కూడా తీసుకొద్దామని చూస్తే రేపు వస్తున్నారు మా ఇక్కడ, రేపు తీసుకొస్తారు రేపు ఈవినింగ్ ఆఫ్టర్ ఒక 4 o'clock 5 o'clockకి ఒక సెట్ మేము కూడా ఒక 10 years ఒక 10 కోర్స్ కూడా పెట్టాం అనమాట. మేము కోటి మొక్కలు నాటుతామని చెప్పి మేము రియల్ కోటి మొక్కలు నాటితే ఈ కోటి మొక్కలు అనంతపురం డ్రై ఏరియా కోటి మొక్కల కాన్సెప్ట్ మేము తీసుకొచ్చాం అనమాట. తీసుకొచ్చి కొరటాల శివగారితో చెప్పించాము. ఇంటికి వెళ్ళి ఒక సైడ్ ఈ ట్రీ ఇచ్చి ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ పేరు మీద ఇంటి ముందు నాటి మేము ఇది చేసేది. ట్రాక్టర్లో ఇచ్చుకొని పెట్టి ఆ స్కూల్లో మొక్కలు నాటించడం. ఆ స్కూల్లో వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్కూల్లో మేము నేచర్స్ దగ్గరికి ఉంది మాలి. ఇంకా 1 yearలో మేము మా కొడుకు మాస్టర్ అయిపోతున్నాడు. మేము రిటైర్డ్ అయ్యి నేచర్లోని తిరిగి ఒక ఊరు వెళ్ళేసి అసలు భూమి నీరు గొప్పతనం చెప్పడానికి కోసం మా కాన్సెప్ట్ అది. మాకు ఎలాంటి అలవాటు లేవు, డ్రింకింగ్ ఎలాంటిది లేదనమాట. సూర్యనమస్కారాలు ఆసనాస్ ప్రయాణం చేస్తాము. మాకు 60 దగ్గరికి వస్తున్నాయి. ఎలాంటి సినిమా ఫీల్డ్ ఉండి మాకు ఎలాంటి అలవాటు కూడా లేదనమాట. అంటే ప్రకృతి దగ్గరగా ఉండి మోతికిపల్లి వస్తుంది చూడండి. మాది చివరి చెరువు దగ్గరికి వస్తుంది, ఎండు వస్తుంది బాగా. చాలా నేచర్ దగ్గర వాటర్ ఫోర్స్ ఉండే 2 అన్ని రకాల చెట్లు వేసాం. అంటే రామాపురం లక్ష్మీపురం మాకు తెలిసిన న్యాచురల్ కొన్ని వేసాము. అక్కడికి వెళ్ళగలి కూర్చొని అన్నీ ఎంజాయ్ చేస్తుంటాం అనమాట. 3-4 గంటలకే రెడీ అయిపోయి కూర్చున్నారు. ఆయన చల్లగా చెప్పినట్టు నాకు వేరే షూట్కి వెళ్ళిపోతున్నాను, వేరే వెళ్ళిపోతున్నాను. వస్తారు సార్, తొందరగా వస్తారు. ఆయన నేచర్ కానీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నది, వస్తారంటే మేము తీసుకొస్తాం. మేము ఎవరు మాట్లాడి తీసుకొస్తాం. సరదా మేము కలిసి మేము అందరికీ చెబుతాము. వెంకటేశ్వర బాబు గారు కూడా నైస్ మీట్. రేపు ఈవినింగ్ మేము మా ఫ్యామిలీ తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ.